పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను పూజించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంస్థ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో జయలక్ష్మి గార్డెన్లో ప్రజలకు మట్టి గణనాథులతో పాటు సేంద్రియ మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1500 మట్టి గణపతులను పంపిణీ చేసిన సంస్థ నిర్వాహకులు శ్రీనివాసు, సరోజలను ఎమ్మెల్యే అభినందించారు. ప్రతి ఒక్కరి కోరిక ఏముంటుంది, పూల మొక్కలు పెట్టుకోవాలి, నాణ్యత గల వెజిటేబుల్స్ ఉండాలి, దీని ద్వారా ఆరోగ్యం ఉంటాం అని ఆలోచిస్తారు. చాలా మంది అప్పట్లో ఏం ఆలోచించారు, మాకు కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే, ఫార్మ్ ల్యాండ్స్ ఉంటే బాగుండేది అనుకున్న వాళ్ళకి, లేని వాళ్ళందరికీ ఈ రోజు సువర్ణ అవకాశం కల్పించిన నా ఇల్లు కూడా 300 గజాలు. మేము 5 బ్రదర్స్ ఒకటే ఇంట్లో ఉంటాం. ఇప్పుడు ఈ రోజులలో మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా పండ్లు కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు పండించాలనేసి అన్నిటి పొల్యూటెడ్ చేసేసి కెమికల్స్ ద్వారా మనకు అన్ని పండించి మనం ఎంత మంచి తీసుకున్నా కూడా ఎంతైతే ఆరోగ్యం ఉండాలో ఉండలేకపోతున్నాం. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మన ఇంట్లోనే మన టెర్రస్ మీదనే మనం కూడా పంటలు పండించుకోవచ్చు, మనకు కూడా మొక్కలు పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా పెట్టుకోగలుగుతామని ఒక మంచి అంశాన్ని ప్రతి ఒక్కరికి అలవాటు చేసినందుకు డబ్బులు లేని వాళ్ళకి, భూములు లేని వాళ్ళకి కూడా ఈరోజు ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ గా చెట్లు కూడా ఇప్పించినందుకు ఇది చాలా పెద్ద మార్పు. మనము ప్రతి ఒక్క వ్యక్తి పుట్టడం కంపల్సరీ, మరణించడం కంపల్సరీ. సొసైటీకి మనం ఏం చేసినామో అదే సొసైటీలో ఉండిపోతుంది. అదే ఈరోజు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఎవరైతే ఫౌండర్స్ కావచ్చు, సరోజ గారు కష్టపడుతుంది కాబట్టి ఇది పర్మనెంట్ సొసైటీలో ఉండిపోతుంది అనేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రీసెర్చ్ సైంటిస్ట్, నవరత్న క్రాప్ సైన్స్ అండ్ బయో ఫర్టిలైజర్స్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ 1500 మంది ఇప్పుడు ప్రజెంట్ అయి ఉన్నారు. 150,000 మొక్కలు పంచడం అంటే ఇది ఆషామేషి కాదు. ఒక సైంటిస్ట్ గా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనం తినే ప్రతి ఆహారం కలుషితమైంది. ఆ కలుషితాన్ని దూరం చేయాలని చెప్పి ఆర్గానిక్ గా వీళ్ళందరూ మొక్కలు పండిస్తున్నారు, పళ్ళు పండిస్తున్నారు, ఫ్రూట్స్ పండిస్తున్నారు. అలా పండించడానికి వాళ్ళకి ఏమైనా సలహాలు కావాలంటే సైంటిస్ట్ గా నేను ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ సిటీజీ అనేది అసలు ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే మీరు చూస్తున్న జనాలు మట్టే చెప్పచ్చు. 150,000 మొక్కలు పంచిన మొట్టమొదటి చరిత్రలో నిలిచిపోయేది ఓన్లీ సిటీజీ మాత్రమే. ఇంకొకటి ఏమిటంటే ఇది కాకుండా అందరూ వినాయకులు పంచుతామని చెప్తారు, వినే ఉంటారు. కానీ మేము లైవ్ లో 1500 వినాయకుల్ని అన్ని ఉచితంగా ఇస్తున్నాము. ఇప్పుడు ఈ క్రౌడ్ చూసారు కదా, ఈ క్రౌడ్ ఓన్లీ సిటీజీ క్రౌడ్. వృత్తిరీత్యా నేను న్యాయవాదిని. ఒక 6-7 సంవత్సరాల క్రితం 2019లో చిన్న గ్రూప్ గా స్టార్ట్ చేశాము. అప్పుడు స్ట్రాబెర్రీ గ్రూప్ అనే పేరుతో స్టార్ట్ చేశాము. తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 76,000 మందికి పైగా మనకి మిద్దె తోటదారులంతా మన సమూహాల్లో చేరి వారి ఇళ్లలో వారి పంటను వారే పండించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి దిశగా ముందుకు సాగుతున్నారు. ఇది ఒక విప్లవం లాగా వెళ్తుంది. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేటువంటి పరిగి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం జాఫర్పల్లిలో 140 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధం చేశారు. హెచ్ఎండిఏ అధికారులు పరిగి పరిసర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి హెచ్ఎండిఏ అధికారులు పర్యటించారు. హెచ్ఎండిఏ పరిధిలోని జాఫర్పల్లి పార్కు, లక్నపూర్ ప్రాజెక్టు వద్ద పార్కులు సుందరీకరణతో పాటు పరిగి పట్టణంలోని కొత్త చెరువులకు మినీ ట్యాంక్ బండుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపిమని ఆయన తెలిపారు.
ఒకటి ఇంకొకటి కొత్త కుంట కూడా మేము ఇప్పుడు హెచ్ఎండి పరిధిలో ఉన్న ఈ 2 చెరువులని మేము దాన్ని బ్యూటిఫికేషన్ కోసం తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా దీంట్లో మనకి గజీబోలు ప్లస్ ఇప్పుడు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, మన వీలైన చోట రైలింగ్, మనకి లేక్ సైడ్ రైలింగ్ ప్లస్ చుట్టూ కూడా ఫెన్సింగ్, చుట్టూ మినీ ట్యాంక్మెంట్ లాగా మనం తయారు చేయబోతున్నాం దీన్ని. అందుకోసం మేము ప్రపోజల్స్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము. త్వరలోనే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి దాన్ని శాంక్షన్ తీసుకుంటాం. జాఫర్పల్లిలో కూడా మనకి ఎకో పార్కు 144 ఎకరాలు ఉంది. అది ఈరోజు మేము విజిట్ చేయడం జరిగింది. దాన్ని కూడా సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏమేమి మనము ప్రొవైడ్ చేయగలుగుతాం, దాంట్లో ఒక పార్కుగా పూర్తి పార్కుగా ఎలా చేయగలుగుతామో చూసి దాంట్లో కాంపోనెంట్స్ ఇన్కార్పొరేట్ చేసి దాన్ని కూడా ప్లాన్ మనము ప్రిపేర్ చేసి శాంక్షన్ తీసుకుంటాము. అతి త్వరలోనే అది కూడా మేము శాంక్షన్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేస్తాం. లేక్ బ్యూటిఫికేషన్ చెరువుల సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మన టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడి నిన్న కమిషనర్ హెచ్ఎండిఏ గారికి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. మన పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తకుంట చెరువు, లక్నాపూర్ చెరువు, అదేవిధంగా జాఫర్పల్లి అర్బన్ పార్క్ 144 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. ఈ 3 కూడా పరిగి పట్టణానికి హైదరాబాద్ నుంచి కూడా టూరిస్ట్ వచ్చే విధంగా చేసి మన నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా కొంతమంది నిరుద్యోగ యువకులకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగాలు లభించే విధంగా ఈ యొక్క టూరిజం మూలంగా అభివృద్ధి అవుతున్న ఉద్దేశంతో ఇవి డెవలప్ చేయడానికి అని చెప్పి నేను అధికారులందరినీ కూడా తీసుకొని ఈరోజు మన పరిగి పట్టణంలో విస్తృతంగా ఈరోజు పట్టభద్రోత్సవం ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభమని, ఆ ప్రయాణానికి బాధ్యత, పట్టాదాలు, నిజాయితీ అవసరమని అన్నారు ఐఏఎస్ రిటైర్డ్ డాక్టర్ ఎస్కే జోషి నెల్సాన్. బిజినెస్ స్కూలు కాన్వకేషన్ సెరిమనీ హైదరాబాదు బంజారాహిల్స్లోని రాశీసన్ను బ్లూ ప్లాజా హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అకాడమిక్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచి డిప్లొమా, బీబీఏ, ఎంబీఏ, డాక్టరేట్ ప్రోగ్రాంలతో పట్టాలు పొందిన 120 మంది విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, అంకిత భావాన్ని ప్రతిబింబించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, చాలా మంది క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు డిస్టెంట్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక మాధ్యమం ఉంది, చాలా సశక్త మాధ్యమం ఉంది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్కి నేను నా తరఫు నుంచి, ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి శుభాకాంక్షలు ఇస్తాము. ధన్యవాదాలు. All the certificates for all your dedication and efforts that you put in. So getting the certificate is not alone a great thing, but it depends a lot on what you try, what you invest, and then keep trying. If you're already working, congratulations. This is going to help you out. So those who are in between the jobs or not having, keep trying. You'll be successful someday. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల ప్రజలకు న్యాయం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. జిన్నారం మండలంలో జూనియర్ సివిల్ జడ్జి మొదటి శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును అధికారికంగా ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ జూకంట అనిల్ కుమార్ ప్రారంభించారు. बवाल शस 1 2 3 1 संतरी कलर है गार्ड सट सट 1 2 3 1 अप సికింద్రాబాద్లోని విశ్వకర్మ సంఘం భవనంలో వేదాస్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్త పేర్కొందిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని వేదాస్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో 65 మంది ఉత్తమ అధ్యాపకులను గుర్తించి జయశంకర్ జ్ఞాపకార్థం వారికి పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకలకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్తో పాటు పలువురు హాజరయ్యారు. గొప్ప పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో సమాచారాన్ని సేకరించి తెలంగాణ ప్రాంతానికి ఎలా అన్యాయం జరిగిందని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని కూడా రాజకీయంగా చైతన్యవంతం చేయడం అనేది జరిగింది. చేసినటువంటి కృషి వల్ల, ఇంకా కొద్ది మంది చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆయనని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా, అతని జయంతిని కూడా అధికారపూర్వకంగా చెయ్యాలా. ఇప్పుడు వేదాస్ వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ఉత్తమ టీచర్స్ అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఉపాధ్యాయులు సమాజంలో ఎంతో గొప్ప పాత్ర అనేది వహిస్తున్నారు. నేడు వేదాస్ నుంచి అవార్డు పొందుతున్న ఉపాధ్యాయులతో కూడా, మిగతా వేదాస్ సభ్యులతో కూడా మేము చెప్పి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ టాలెంట్ ని పెంచుకోండి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి శుభాభినందనలతో వారి జన్మదినమైనటువంటి 6 ఆగస్టు ఆ రోజు రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకునే విధంగా కృషి చేశాము. సమయాభావం, వర్షాల వల్ల, అధిక వర్షాల వల్ల ఇది పోస్ట్పోండ్ అయ్యి ఈ రోజు 24వ తేదీ నాడు వారి జ్ఞాపకార్థం మరి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 68 మంది ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా, ఉత్తమ అధ్యాపకులుగా ఎంపిక చేసి వారికి అవార్డుల ప్రధానోత్సవం జరుగుతున్నది. ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా కుల బాంధవులందరికీ, విశ్వకర్మ పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర